ఇక ఈ అంశం ఇటు పెడితే మనం నిన్న ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం. ఐపీఎల్లో నిన్న ఏమేం జట్లా అని ఢిల్లీ లక్నో ఇద్దరి మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉండబోతా ఉంది. అందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే మనం కొన్ని లెక్కల ద్వారా ఢిల్లీ క్యాపిటల్సే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న గెలవడం జరిగింది. సో చాలా అత్యుత్తమ ప్రదర్శనతో సూపర్ ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత అశుతోష్ వచ్చిన తర్వాత మొత్తం ఢిల్లీ లెక్కలు మారిపోయినాయి. ఒకానొక దశలో మొదటి ఓవర్లోనే 2 వికెట్లు 10 పరుగుల్లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత మొత్తం దాని సీన్ మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తానికి చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. అంటే మనం నిన్న ప్రిడిక్ట్ చేసింది దాదాపుగా అంచనాకు కరెక్ట్గా ఉంది. 60-65% ఢిల్లీ గెలిచే ఛాన్స్ ఉందని నిన్న చెప్పడం జరిగింది. సేమ్ మరి ఇవాళ ఏ జట్లు తలబడబోతా ఉన్నాయి, వాటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. అంటే ఇది నేను దీన్ని చూసి బెట్టింగులు పెట్టారు, దానికోసం కాదు. కొన్ని టెక్నాలజీలు ఎట్లా వర్క్ చేస్తున్నాయి, దాని ద్వారా ఎలాంటిది వస్తుందని చెప్పడానికే. బెట్టింగులు పెట్టడం అనేది నేరం, అది తప్పు. సో ఇవాళ ఏ టీమ్స్ ఉన్నాయి మరి టెక్నాలజీని వాడి చెప్పి ఇది పంచాంగం కాదు, లేకపోతే గవ్వలేసుడు కాదు, ఇది వట్టిదే. ఇది విశ్లేషణలో ఏం చెప్తుందంటే పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఐపీఎల్ 2025 మ్యాచ్ గురించి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనే విషయంలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. సో ఇవాళ జరగబోతూ ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ నాయకత్వంలో బ్యాటింగ్ లైనప్లో జోస్ బట్లర్, సాయి సుదర్శన్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. వీరు ఆక్రమణాత్మకంగా ఆడగలరు. బౌలింగ్లో రషీద్ ఖాను, కసిగో రబడా, మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఇది వారి బలం. తర్వాత పంజాబ్ విషయంలో చూస్తే కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిన్స్ మరియు జోష్ ఇంగ్లీష్ వంటి ఆటగాళ్ళతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బౌలింగ్లో హర్షదీప్ సింగ్, లకీ ఫెర్గసన్, తర్వాత మరియు చాహల్ వీరు కీలకంగా ఉన్నారు. ఇక గతంలో టైటిల్ గెలవని పంజాబ్ ఈ సీజన్లో కొత్త ఆటగాళ్ళు మరియు కోచ్ రికీ పాంటింగ్తో మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తూ ఉంది. ఇక గత రికార్డుల సంగతి, పిచ్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అంచనాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే జీటీ వారి మైదానంలో బలమైన బౌలింగ్ మరియు గిల్ ఫామ్లో స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే పంజాబ్ కొత్త జోస్తో ఆడితే ఆశ్చర్యకరమైన ఫలితం ఉండొచ్చు. కానీ ఒక అంచనా ప్రకారం చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది.